పశ్చిమాసియా రాజకీయాలను దశాబ్దాల పాటు శాసించిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్ మెరుపుదాడుల్లో హతమయ్యారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో జరిగిన ఈ భీకర దాడి ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ పునాదులనే కదిలించింది. సుమారు 30 పవర్ఫుల్ మిసైల్స్తో టెహ్రాన్లోని ఖమేనీ నివాసాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడిలో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మహమ్మద్ పాక్పూర్ కూడా మరణించినట్లు తెలుస్తోంది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ను కూడా ఈ దాడుల్లో లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఖమేనీ మరణంతో ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎవరనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం ఈ పదవిని ఒక సీనియర్ మత గురువు మాత్రమే చేపట్టాలి. ప్రస్తుతం ఖమేనీ కుమారుడు మోజ్తబా ఖమేనీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే వ్యవస్థాపకుడు ఖమేనీ మనవడు హసన్ ఖమేనీ పేరు కూడా పరిశీలనలో ఉంది. అయితే ఖమేనీకి ఉన్నంతటి పట్టు, అధికారం ప్రస్తుత నేతల్లో ఎవరికీ లేకపోవడం పెద్ద మైనస్. దేశ రాజకీయ, ఆర్థిక రంగాలను శాసించే ఐఆర్జీసీ సైనిక విభాగమే ఇప్పుడు తదుపరి నాయకుడి ఎంపికలో కీలకం కానుంది. నాయకత్వ మార్పిడి సజావుగా సాగకపోతే దేశం అంతర్యుద్ధంలోకి వెళ్లే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అగ్రనాయకత్వం మొత్తం ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోవడంతో ఇరాన్లో అనిశ్చితి రాజ్యమేలుతోంది. దశాబ్దాలుగా ఇరాన్ కఠిన పాలనపై అసంతృప్తితో ఉన్న ప్రజలు ఇప్పుడు తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. నాయకత్వ లేమి వల్ల ఇరాన్లో త్వరలోనే ప్రజాస్వామ్య విప్లవం రావచ్చని అంతర్జాతీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇరాన్ తన మిత్ర దేశాలతో కలిసి ప్రతీకార దాడులకు దిగడంతో మధ్యప్రాచ్యం అగ్నిగుండంగా మారింది. ఖతార్, కువైట్, బెహ్రెయిన్ వంటి దేశాల్లోని అమెరికా స్థావరాలపై క్షిపణుల వర్షం కురుస్తోంది. ఈ పరిణామాలు కేవలం ఇరాన్కే కాకుండా మొత్తం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థపై మరియు శాంతిపై పెను ప్రభావం చూపనున్నాయి.